కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఎందుకంటే నిన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్‌లని సస్పెండ్ చేసింది. కాంతిరాణ టాటా, విశాల్ గునే, పీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు తెలిసింది. అందుకని ఈ ముగ్గురిని సస్పెండ్ చేసింది. నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎప్పుడూ సస్పెండ్ అయిన దాఖలాలు లేవు. నిజంగా కాదంబరి జత్వాని ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, పోలీసులు దానిపైన ఒక 15 డేసో 20 డేసో విచారణ చేసి అసలు ఇందులో తప్పులు ఉన్నాయా లేదో తెలుసుకుని అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే నవ్వుతుంది. ఎక్కడో ముంబైలో ఉండే హీరోయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేస్తుంది అని చెప్పి కంప్లైంట్ వస్తే వెనక ముందు ఆలోచించుకోకుండా ఎమ్మంటనే ముంబైలో తీసుకొచ్చేసారు. తీసుకొచ్చింది కాకుండా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి పేరెంట్స్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆ అమ్మాయి తెలపడం జరిగింది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. కానీ ఆ అమ్మాయిని ముంబై నుంచి ఇక్కడ దాకా తీసుకురావడంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరులో తప్పు ఉందని తెలియడంతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. వాళ్ళని విచారణకు కూడా పిలిచింది. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఈ కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు పోలీసుల్ని ఎవరైనా ఒత్తిడికి గురి చేశారా, లేకపోతే వీళ్ళ లంచాలు తీసుకుని ఇలా చేశారా అని చెప్పి విచారణ చేయాలనుకుంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ కేసుకి సంబంధించిన ఇష్యూ అంతా సీఎంఓ ఆఫీసులోనే నడిచింది అని చెప్పి కొంతమంది వాదన. నిజంగా చెప్పాలంటే సీఎంఓ ఆఫీస్కి 151 ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా 5 సంవత్సరాల్లో అడుగు పెట్టుండ్రు. కానీ ఇలాంటి చెత్త పనులు చేయడానికి మాత్రం సీఎంఓ ఆఫీసు బాగా పనిచేసింది 5 సంవత్సరాల్లో. సాక్షి పేపర్లో ఈ రోజు వచ్చిన హెడ్లైన్ చూస్తూ ఉంటే నాకు నవ్వుతుంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేస్తే ఎందుకు సస్పెండ్ చేశారు అన్నది ఏ విధంగా రాశారంటే, రెడ్ బుక్ లో రాసుకున్న పేర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు పోలీసుల మీద అని చెప్పి అందులో ఒక వార్త వచ్చింది. నిజంగా సిగ్గు అనిపించట్లేదా? నిజంగా ఆ పార్టీ అదే ముసుగులో, అదే ఫేక్ ప్రచారంలో, అదే ఫేక్ కోణంలో ఆలోచింతే గనక దానికి భవిష్యత్తు ఉండదు. ఇంకా ఇది వాళ్ళు ఎన్నిసార్లు ఫేక్ 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 పనులు చేస్తున్నారో మనం కూడా అనేసార్లు చెప్తున్నాం. అదే మీరు ఏ పని చేసినా దొరికేస్తున్నారో, దొరకకుండా చేయండి రా బాబు. తప్పులు చేసినా దొరకకుండా చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేయకుండా ఉందా? 2014 నుంచి 2019 మధ్యలో తప్పులు చేయకుండా ఉందా? దొరకకుండా చేశారు. కానీ మరీ ఎంత ఇల్లీగల్ పనులు ఎవడో చేయలేదు. ఎవరినో కాపాడడానికి ఇలాంటి ఎదవ పనులన్నీ చేయలేదు. అసలు పోలీసులు వ్యవహరించిన తీరైతే చాలా వరస్ట్గా ఉంది. అంటే ఎంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. ఒక నెల ముందు ఎలక్షన్లు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఇలాంటి వాటిల్లో కనుక ఏలిపెట్టి దూరితే దోలు తీరిపోతుందని తెలుసు వాళ్ళకి. అయినా కానీ అంత ధైర్యంగా ఎలా మూవ్ అయ్యారు వాళ్ళు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే అసలు ఎంత విలువ ఉండేదో అదంతా పోయింది మొత్తం. ఆ విశాల్ గుని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడన్నా తిరిగితే కనుక పబ్లిక్ అంతా వచ్చి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. అటువంటి ఆయన ఈ పనులు చేశాడంటే అసలు సిగ్గుచేటు. అసలు అంత హై ప్రొఫైల్ ఉన్న హీరోయిన్ కేసులోనే ఇంత ఇలా వ్యవహరించారంటే ఇంకా రాష్ట్రంలో చిన్న చితక వాళ్ళ మీద ఇంక ఎలా వ్యవహరించి ఉంటారు వీళ్ళు? వాళ్ళని బతకనిచ్చుంటారా 5 సంవత్సరాలు? ఇప్పుడు ఎలాగో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇరుక్కుపోయారు. నెక్స్ట్ వచ్చే పేరు సజ్జల రామకృష్ణ పేరే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇదంతా సీఎంఓ ఆఫీస్లో జరిగింది. సీఎంఓ ఆఫీస్లో జరిగింది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత మన పెద్ద తలకాయ. ఆయన నుంచి ఆదేశాలు రాకుండా ఏది జరగదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు చేసిన తప్పు. అడ్డంగా దొరికిపోయారు. అంటే అమ్మాయిని బెదిరించేసాం, ఇంకెక్కడికి బయటకు వచ్చి ఏమీ చెప్పుకోలేదు, ఏం పీకుతుందిలే అనుకున్నారు. ఇంత భయపెట్టిన తర్వాత ఇంకేం పీకుతుంది, ఇంకేం చేస్తుంది, ఒక అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా సిగ్గుచేటు. రాష్ట్రం పరువు పోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడి నుంచో ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు ఇంత వరస్ట్గా బిహేవ్ చేశారు అని చెప్పింది. అది కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్లో. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పోలీసులు ఇంకేం కాపాడతారో? పోలీసుల మీద అసలు ప్రజలకు నమ్మకం ఉంటుందా?